నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు వాకిళ్లన్నీ సరికొత్త కాంతితో మెరిసిపోతూ ఉన్నాయి. పచ్చని పల్లెలన్నీ ముత్యాల ముగ్గులతో, మామిడి తోరణాలతో, పిండి వంటల గుమగుమలతో, బంధుమిత్రులతో కలకలలాడుతూ ఉన్నాయి. నగరాలు, పట్టణాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ సొంత గ్రామాలకు చేరి సందడి చేస్తున్నారు. విదేశాల్లో ఉన్నవారు సైతం సంక్రాంతికి పుట్టిన ఊరికి వచ్చి ఆనంద క్షణాలను పదిలపరుచుకుంటున్నారు. ఈరోజు తెలుగు వాకిళ్ళు చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి. రంగురంగుల ముత్యాల ముగ్గులన్నీ మురిపెంగా అందరినీ పలకరిస్తూ ఉంటాయి. ఏ ఇంటి ముందు చూసినా ముద్ద మందారం లాంటి ముగ్గులతో పాటు గొబ్బెమ్మలు చూడముచ్చటగా అలంకరించి ఆనందాన్ని పంచుతూ ఉంటాయి. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి. సంక్రాంతి గురించి మరిన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. నమస్కారం. సఖీ సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ విశిష్టతను మనందరికీ తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సత్యవాణి గారు. మరి ఆవిడని అడిగి సంక్రాంతి పండుగ విశిష్టత ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అలాగే మన సఖులందరికీ, ఈ సంప్రదాయాన్ని ఇంకా నిలబెడుతున్నటువంటి మాతృమూర్తులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, శుభాభినందనలు. అయితే అమ్మ, ముందుగా ఈ సంక్రాంతి పండుగ విశిష్టత ఏంటో మా సఖులందరికీ తెలియచేయండి. సంక్రాంతి పండుగకి విశిష్టత మన సఖులకు తెలియంది ఏం కాదమ్మా. ఎందుకంటే ఇంకా సంప్రదాయాన్ని నిలుపుతున్నారు. ఆధునికత ఒకవైపున సంతరించుకొని మీద పడుతున్నప్పటికీ కూడా మామూలు ముగ్గులు వేయకపోయినా ప్లాస్టిక్ ముగ్గులతోనైనా ఇంటిని అలంకరించుకుంటున్నారు. అంటే ఏమిటి, సంప్రదాయాన్ని మర్చిపోవడం వాళ్ళకి ఇష్టం లేదు. ఆధునిక పద్ధతులను బట్టి కూడా రకరకాలుగా తీర్చిదిద్దుకుని అలంకరించుకుని చేసుకోవటం అనేటటువంటి ఒక గొప్ప నైపుణ్యం ముఖ్యంగా మన సఖులకు ఉంది. అందుకు వాళ్ళని అభినందించాల్సిందే. సంక్రాంతి అంటే మనకి అమ్మవారికి చెప్తారు చూడండి, ఆ దేవి సర్వభూతేషు క్రాంతి రూపేణ సంస్థిత అని. ఆ విధంగా మనకి ఒక సమ్యక్ క్రాంతి, మన జీవితాలకు ఒక క్రాంతిని, తద్వారా ఒక శాంతిని ప్రసాదించడానికి వచ్చేటటువంటివి మన పండుగలన్నీ. మన ఋషులు ద్రష్టలు, వాళ్ళ యొక్క చూపు ఎప్పుడు కూడా బోనభోంతరాలను దాటి ఎక్కడ అంతంత దాటి వెళ్ళిపోయేది. అందుకే వాళ్ళని ద్రష్టలు అన్నారు. వాళ్ళంతా లోకక్షేమాన్ని ఆకాంక్షించినటువంటి వాళ్ళు, నిరంతరము దానికోసం తప్పించినటువంటి వాళ్ళు. వాళ్ళు నక్షత్ర గమనాన్ని బట్టి, ఋతువులను బట్టి మనకి ఈ పండుగలు ఏర్పాటు చేసి ఆయా కాలాలకు అనుగుణంగా, వాతావరణానికి అనుగుణంగా మన ఆరోగ్యం కోసం, మన సౌభాగ్యం కోసం కూడా ఈ పండుగలలో వీటన్నిటినీ కూడా స్థిరపరిచి మనకు అందించినటువంటి వారు వాళ్ళు. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీయర్లక్ష్మి, వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా అంటూ మనం ధ్యానం చేస్తాం. అందులో మొట్టమొదటి శుద్ధలక్ష్మియే సంక్రాంతి లక్ష్మి. అంటే ఏమిటంటే, రైతులు పంట పండిన తర్వాత ఆ పంట ఇంటికి తెచ్చుకునే ముందు ఆ పంట పండించేటప్పుడు క్రిమికీటకాలను సంహరిస్తారు. అనేక రకాలంటే కొంచెం దోషభూయిష్టమైనటువంటి పనులు మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటిని నివారించుకోవడానికి, ఆ దోషాన్ని నుంచి కూడా బయటపడటానికి శుద్ధలక్ష్మి పూజ చేసి ఆ పౌష్యలక్ష్మిని ఇంటికి తెచ్చుకునేటప్పుడు, ఆహ్వానించుకునేటప్పుడు చేసుకునే గొప్ప పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఆ విధంగా తెల్లవారుజామున లేచి చక్కగా అందరూ ఆవు పేడతో కళ్ళాపు చల్లి ఆ రంగవల్లులు అందంగా తీర్చిదిద్ది, ఒక బిందువుని ఒక చుక్కను మరొక చుక్కకు కలపడం అనేది అసలు మనమే ఆశ్చర్యపోయి, ఎక్కడి నుంచి ఎక్కడికి మొదలై ఎక్కడికి ఎండ్ అయ్యిందా అనేది మనకి తెలియదు. అంత ఖగోళంలో ఉన్నటువంటి వాటిని కూడా భూమి మీద దింపగలిగినటువంటి నైపుణ్య శక్తి ముఖ్యంగా మన తెలుగు వారిలో ఉంది. అందుకు గర్వపడాలి మనం. ఈ ముగ్గులు వేసే సంస్కృతి ముఖ్యంగా మన తెలుగు వారిది. అలాగే గాలిపటాలు, గంగిరెద్దుల రాకలు. ఎద్దు అనేది ధర్మానికి ప్రతీక. ఆవు భూమాతకి ప్రతీక అయితే ఎద్దు ధర్మానికి ప్రతీక. అందుకని ఆ ఎద్దుని గంగిరెద్దుల వాడు మంగళవాయిద్యం వాయించుకుంటూ తిప్పడంతో ధర్మాన్ని మరిచిపోకండిరా,
అని చెప్పి ఆ ఎద్దుని ఇంటింటికి తిప్పుతూ ధర్మానికి ప్రతీకైన ఆబోతుని కూడా ఎద్దుని కూడా మనం నమస్కరించుకోవడం అనేది. అమ్మ, ఇంతవరకు మీరు చెప్తున్నట్టు ఈ గంగిరెద్దుల ఆటలు కానీ, లేదంటే ఇంటి ముందు రంగవల్లులు దిద్దుకోవటం కానీ, కొత్త పంట ఇంటికి రావటము, అలాగే ఇంకా కొత్త అల్లుళ్ళు, కోలాహలము, పిండి వంటలు, ఇవన్నీ మనం పల్లెటూర్లలో అంటే ఎప్పుడు చూస్తూనే వస్తూ ఉంటాము. కానీ ఈ శోభ అనేది ఇప్పుడు ఎలా ఉందంటారు, ఒకప్పుడు ఎలా ఉండిందంటారు? ఒకప్పుడు గ్రామాలలో కల్మషం లేకోకుండా రాగద్వేషాలకు అతీతంగా, కులాలకు అతీతంగా కలిసి జీవించేవారమ్మా. నాకు తెలిసి మా అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజున గ్రామంలో ఉన్న అన్ని వృత్తుల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఒక చోట కలిసి భోజనం చేయటం అనే గొప్ప సంప్రదాయం ఉంటుంది. ఎందుకంటే నీ వృత్తిలో నువ్వు నాకు సహకరిస్తున్నావు, నా వృత్తిలో నేను సహకరిస్తున్నాను. ఇందులో ఎవరు లేకపోయినా మనకి జీవితం గడవదు. అందరినీ ఉపయోగించుకుంటూ, అందరికీ ఉపయోగపడుతూ జీవించే జీవన విధానం ఏదైతే ఉందో దానిని గుర్తు చేసుకుంటూ సామూహికంగా భోజనం చేస్తాం. నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతకగలుగుతాను? కాబట్టి నేను పండించినటువంటి పంట నా ఇంటికి వచ్చిందంటే మీరందరూ పనిచేస్తేనే కదా నేను ఇంటికి తెచ్చుకోగలిగాననే భావన చేత ఆహ్వానించి సామూహికంగా భోజనం చేయటం విధానం ఉన్నదే హ్యాట్స్ ఆఫ్ అవర్ కల్చర్ అమ్మా. కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ 30 సంవత్సరాలుగా మన జీవన విధానంలో మీరన్నట్టు చాలా మార్పు వచ్చింది. పండుగలు చేసుకునే విధానంలో మార్పు వచ్చింది. ఆనాడు పండుగలు చేసుకుంటున్న సంవత్సరానికి ఒక్కసారి బట్టలు కొనుక్కునేవాళ్ళం. దాపుడు బట్టలు, కొత్త బట్టలు అనేవి ఉండేవి మనకి. ఇవాళ ఏమైంది, ప్రతిరోజు కొత్త బట్టలే. అందుకని ఆ థ్రిల్ అనేది జీవితంలో కోల్పోయాం కదా. కాబట్టి అటువంటి అనుభూతిని మళ్ళీ పొందాలని కోరుకుంటున్నారు. మరి పూజా విధానానికి వస్తే సంక్రాంతి పండుగకి ఏమైనా ప్రత్యేక పూజా విధానాలు ఉన్నాయంటారా, లేకపోతే రోజు చేసుకునే పూజనే సరిపోతుందంటారా? సంక్రాంతి లక్ష్మి కదమ్మా. ఎందుకంటే ఆ కొత్త బియ్యాన్ని, ఆ పెసరపప్పు కలిపి మనం పొంగలి చేసుకుని ఆ పొంగలిని భగవంతుడికి నైవేద్యం చేయటమే. ఎందుకంటే పూర్వకాలంలో వ్యవసాయదారులు గుడికి వెళ్ళి ఇవ్వడము, తర్వాత బ్రాహ్మణుడికి ఒక స్వయం పాకం ఇవ్వడమనే ఒక పూజగా భావించి చేసుకునేవారు తప్ప ఇళ్లలో ఇంతగా పూజలు అవేమి ఉండేవి కాదు. సంక్రాంతి పండుగ ఇళ్ళన్నీ శుభ్రంగా కడుక్కోవటం, పాతవన్నీ తీసేయటం, మళ్ళీ కొత్త వాటిని ఆహ్వానించుకోవటం, పాత బట్టలు ఏవైనా వస్తే పాతవి ఉంటే గంగిరెద్దులకి వాళ్ళకి ఇచ్చేసేయటం, పాత ఏదైనా ఉంటే ఆ భోగి మంటల్లో వేసి కాల్చేయడం, మళ్ళీ కొత్తదనాన్ని ఆహ్వానించుకోవటం ఇలా జరిగేది. ఈ పండుగను కేవలం ఆ లక్ష్మీ పూజ, శుద్ధలక్ష్మి ఇందాకన్నానే ఇళ్ళంతా శుభ్రం చేసుకోవటం, పాతవన్నీ పారేసేయటం, ఆ పండినటువంటి పంటను నివేదనగా భగవంతుడికి సమర్పించుకుని అందరం కలిసి భోజనం చేయటం అనేటటువంటిదే ప్రత్యేకంగా ఉంటుంది తప్ప దీనికి నాకు తెలిసి ప్రత్యేక పూజా విధానం అనేది ఉండదమ్మా. కలిసి ఒకరికొకరిగా జీవించటమే. మరి ఈ సంక్రాంతి పండుగకి మా సఖులందరికీ మీరు చెప్పే ఒక మంచి మాట అమ్మా. సంక్రాంతి పండుగకి నా ప్రియమైనటువంటి సోదరీమణులైన సఖులందరికీ నేను ఏం చెప్తున్నానంటే, తల్లులారా, ఇంకా ఈ జాతి ధర్మం నిలబడుతోంది అంటే, మన సంస్కృతి ఇంకా నిలబడుతోంది అంటే, ఇంకా ఈ భూమి మీద మనం మనగలుగుతున్నాము అంటే కేవలం సఖుల వల్ల మాత్రమే. అటువంటి స్థితి నుండి మనం దిగజారిపోకుండా అందరినీ కూడా ఉత్థాన పదానికి తీసుకువెళ్ళేటట్టుగా జాతి మొత్తాన్ని నడిపించే దిశగా సఖులందరూ చక్కని సంప్రదాయాన్ని, సంస్కృతిని అలవరుచుకుంటూ నెక్స్ట్ తరాల వాళ్ళకి అందించే దిశగా మనందరం కలిసి పయనిద్దామని, అందరం కలిసి పనిచేద్దామని నా సఖులందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైన నివేదన. మరి సంక్రాంతి పండుగ విశిష్టత గురించి, అలాగే సాంప్రదాయం గురించి ఇంత చక్కగా అందరికీ వివరించినందుకు ధన్యవాదాలమ్మా. థ్యాంక్స్ అమ్మా. ఈరోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారటమని అర్థం. ఒక్కొక్క నెల ఒక్కో రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. సంవత్సరంలో నిజానికి 12 సంక్రాంతులుంటాయి. అయితే సూర్యుడు మకర రాశిలోకి వచ్చిన వేళకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ శుభవేళనే మకర సంక్రాంతిగా పిలుస్తాం. ఈరోజు దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అసలు సౌరగమనాన్ని అనుసరించి ప్రజలంతా చేసుకునే ఒకే ఒక పండుగ సంక్రాంతి మాత్రమే. సంక్రాంతి అంటే పవిత్ర దివ్యకాంతి, హృదయానికి శాంతి ప్రసాదించే దేశం క్రాంతి. ఈ రోజున స్వర్గ వాకిళ్లు తెరుస్తారని హిందువులు ప్రగాఢ విశ్వాసం. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సొగసు చూడ తర్వా కార్యక్రమానికి స్వాగతం. సఖి ప్రేక్షకులందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సఖులు, ఇవాళ మన కార్యక్రమానికి ఒక సఖి కాల్ చేశారు. ఆమె పేరు పావని. మరి తనకి ఈ రోజు ఎటువంటి లుక్ కోరుకుంటుందో తన్ని అడిగి తెలుసుకుందాం.
నమస్తే పావని. నమస్తే. ఎలా ఉన్నారు? నైస్. ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మాకు కాల్ చేశారు కదా, మీకు ఈ రోజు ఎటువంటి లుక్ కావాలి? నాకు శారీలో మంచిగా తెలుగు అమ్మాయిలా సంక్రాంతికి అసలు కనిపించాలనుకుంటున్నాను. మీరు ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తాను. జాబ్ చేస్తారా? ఓకే. ఆఫీస్ కు రెగ్యులర్ గా చుడీదార్స్ వెళ్ళి సో నేను కొత్తగా కనిపించాలనుకుంటున్నా శారీలో. ఓకే. అంటే సంక్రాంతి పండుగ అంటేనే ట్రెడిషనల్ గా రెడీ అయ్యి అందంగా తెలుగింటి అమ్మాయిలాగా ఉండాలనేసి ఈ రోజు మాకు కాల్ చేశారు. Yes. ఓకే, మరి నువ్వు కోరుకునే లుక్ కోసం ఈ రోజు మనం వచ్చేసాం సోమాజిగూడలో ఉన్న అనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ కి. సో మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. నీకు ఎటువంటి హెయిర్ స్టైల్ బాగుంటుంది, ఎటువంటి మేకప్ సెట్ అవుతుంది అనే విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రియాంక. హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. దీని పేరు పావని. హాయ్. ఓకే. తిను రెగ్యులర్ గా ఆఫీస్ కి వెళ్తుంది కాబట్టి చుడీదార్స్ లోను ప్యాంట్ షర్ట్ లోను ఉంటుంది. కాకపోతే వాళ్ళ పండగ కాబట్టి చక్కగా ట్రెడిషనల్ లుక్ కావాలంటుంది. మరి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? తనకి ట్రెడిషనల్ లుక్ కావాలంటున్నారు కాబట్టి తనకి ముందుగా ఫేస్ లో ఏమేమి కన్సర్న్స్ ఉన్నాయి అనేది గమనిద్దామండి ముందు. Okay. నెక్స్ట్ తన ఫేస్ లో వచ్చేసి ఓపెన్ పోర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయండి చీక్ ఏరియాలో. నెక్స్ట్ అండర్ డార్క్ సర్కిల్స్ లైట్ గా ఉన్నాయండి. నా హెయిర్ వచ్చేసి షార్ట్ గా ఉందండి. ఇప్పుడు అందరూ షార్ట్ గానే యూజ్ చేస్తున్నారు కాబట్టి హెయిర్ ని ఎవరు పెద్దగా యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ తనకి ఒక ట్రెడిషనల్ లుక్ కావాలంటున్నారు కాబట్టి తనకి ఒక ఎక్స్టెన్షన్ దాంతో పాటు యాక్సెసరీస్ యాడ్ చేస్తామండి. దాంతో టోటల్ ట్రెడిషనల్ లుక్ వస్తుందండి. ఓకే. మరి శారీ ఎలాగో ట్రెడిషనల్ అన్నాం కాబట్టి శారీ కంపల్సరీ ఉంటుంది. మొత్తంగా ఆమె కోరుకునే లుక్ ఆమెకు వచ్చేస్తుంది. Yes. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తున్నారు? ముందుగా క్లయింట్ బయట నుంచి వచ్చారు కాబట్టి తనకు ఏమైనా డస్ట్ కానీ ఏమైనా డెడ్ స్కిన్ సెల్స్ ఫామ్ అవుతాయి కదండి మనకి మంత్లీ, అవి మనం రిమూవ్ చేసుకుందామని క్లెన్జింగ్ ద్వారా. Okay. తర్వాత టోనింగ్, మాయిశ్చరైజింగ్ అండ్ నెక్స్ట్ బేస్ చేద్దామండి. విత్ లాక్ వేద్దాం. ఓకే, మీరు స్టార్ట్ చేద్దామా? Okay. నెక్స్ట్ బేస్ కంప్లీట్ అయిపోయింది లహరిక. ఓకే ప్రియాంక, ఏదైతే మనం బేస్ తో చిన్న చిన్న డార్క్ స్పాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా బేస్ తో క్లియర్ చేసేసాం. చక్కగా ఈవెన్ గా వచ్చింది ఫేస్ అంతా. ఇప్పుడు ఐ మేకప్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఐ మేకప్ లో వచ్చేసి మనం ఐ షాడోస్ లో బ్రైట్ కలర్స్ తీసుకోబోతున్నాం. అంటే బ్రాంజ్ కలర్, సిల్వర్ కలర్, గోల్డ్ కలర్ యూజ్ అయిపోతున్నాం. ఓకే ఓకే. తనకి ఇంకా ఐ లాషెస్ పెడుతూ కూడా బాగుంటుంది. ఇంకా ఐ లైనర్, మస్కారా ఇవన్నీ పెడతామండి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఐ మేకప్ అయిపోయింది లహరిక. వావ్ ప్రియాంక, చాలా చాలా చక్కగా ఉంది. ఏంటంటే తన ఐస్ ముందు మనం చూసేటప్పటికి చిన్నగా ఉండేవి, కానీ మీరు ఆ షాడో కానివ్వండి, ఆ లైనర్ కావండి, మనకి వేసుకున్న మస్కారా, ఈ లాషెస్ వల్ల కూడా తన ఐస్ బ్రాడ్ గా అనిపిస్తున్నాయి. చాలా చక్కని లుక్ వచ్చింది. మన అంటే ఫెస్టివల్ లుక్ అంతా తన కళ్ళలోనే ఉందని చెప్పొచ్చు. అంత బాగా హైలైట్ చేశారు. నెక్స్ట్ లిప్ మేకప్ ఏం చేస్తున్నారు? తన ఐస్ ఆల్రెడీ మనం హైలైట్ చేసాం కదండి. నెక్స్ట్ తన లిప్స్ కలర్ వచ్చేసి లిప్ మేకప్ న్యూడ్ కలర్స్ తో వేద్దాం. ఓకే, నెక్స్ట్ బ్లష్ ఆన్. బ్లష్ చేస్తాం. ఓకే, చేసేద్దామా? చేసేద్దాం. లిప్ మేకప్ బ్లష్ అయిపోయింది లహరిక. ఎలా ఉంది? వావ్, తన ఫేస్ లో ఇప్పుడు టోటల్ గా చూస్తుంటే ముందైతే మనకి ఏవైతే డార్క్ సర్కిల్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ కవర్ అయ్యాయి. నెక్స్ట్ ఐ మేకప్ ఇక్కడ చెప్పాలంటే హైలైట్ అయింది. లిప్ కూడా మీరు అన్నట్టు ఐస్ ని హైలైట్ చేశారు కాబట్టి లిప్ లైట్ గా తీసుకున్నారు. చాలా చక్కగా అనిపిస్తుంది. ఇంకా మనకి హెయిర్ ఉంది. హెయిర్ కి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? హెయిర్ తనకి ఎక్స్టెన్షన్ పెట్టి మనం యాక్సెసరీస్ తో డెకరేట్ చేసుకుంటాం. ఓకే, అంటే పండుగ అన్నాం కాబట్టి జడనే ఉంటుంది. కొంచెం షార్ట్ హెయిర్ ఉంది కాబట్టి దానికి కాస్త ఎక్స్టెన్షన్ పెట్టేసి యాక్సెసరీస్ చేస్తాం ఎండింగ్ లో. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే.
మేకప్ అండ్ హెయిర్ స్టైల్ అయిపోయింది లహరిక. ఓకే ప్రియాంక, చాలా చక్కగా ఉంది. ఏంటంటే తన ఫేస్లో ఒక ఫెస్టివల్ లుక్ అనేది చక్కగా హెయిర్ స్టైల్ వల్ల మనం ఎక్స్టెన్షన్ ఇచ్చాం కదా, హెయిర్ వల్ల మనకి కనిపిస్తుంది. చాలా చక్కగా ఉంది. టోటల్గా తన ఫేస్లో ఏంటంటే నాకు కనిపిస్తుంది ఏంటంటే తను ఒక డాన్సర్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వెనకాల ఈ ఫ్లవర్స్ కానివ్వండి, ఈ పఫ్ ఇవ్వడం వల్ల కూడా నాకు ఆ లుక్ అలా అనిపిస్తుంది నాకైతే. ఓకే, ఇంకా మనకి డ్రెస్ చేంజింగ్ కూడా బ్యాలెన్స్ ఉంది కాబట్టి టోటల్గా చూసినాక మనకి ఆ ఫెస్టివల్ లుక్ అనేది కనిపిస్తుంది. ఓకే పావని, డ్రెస్ చేంజ్కి రెడీనా? ఓకే, డ్రెస్ చేంజ్. లహరిక, మేకప్, హెయిర్ స్టైల్ అండ్ శారీ డ్రేపింగ్ అయిపోయింది. ఇది మీకు ఎలా అనిపిస్తుందో, ఓవరాల్గా ఎలా ఉంది? వావ్, ప్రియాంక టోటల్గా చేంజ్ అయిపోయింది. ఏంటంటే సంక్రాంతి అంటే సంక్రాంతి ఫెస్టివల్ తగ్గట్టుగానే లక్ష్మీదేవి నడిచొస్తుందా అన్నట్టుగా అనిపిస్తుంది. సింపుల్గా అంటే శారీలో ఎక్కువగా రిచ్గా తీసుకోకపోయినా సింపుల్గా ఉన్న చాలా హైలైట్ చేశారు. ఇక్కడ మనకి జ్యువెలరీతో కానివ్వండి, చక్కగా పాపిడి చైన్, హెయిర్ స్టైల్. మెయిన్ అసలు చెప్పుకోవాలంటే మనకి హెయిర్ స్టైల్ చాలా చక్కగా ఉంది. అల్లికలో కానివ్వండి, యాక్సెసరీస్ కానివ్వండి, చాలా చక్కగా పెట్టారు. టోటల్గా అందంగా ఉంది. నడిచొచ్చే లక్ష్మీదేవి అంటే ఇప్పుడు పావనిని మనం ఎగ్జాంపుల్గా చూపించవచ్చు, అంత అందంగా ఉంది. మరి ఇంత మంచి లుక్ ఏమికి ఇచ్చినందుకు ఈరోజు మీకు ధన్యవాదాలండి. ఇట్స్ ఓకే అండి. వావ్ పావని, చాలా అందంగా ఉన్న సంక్రాంతి లక్ష్మి లాగా నీ లుక్ని నువ్వు చూసుకున్నావా? చూసుకున్నాను. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. సో చూస్తారు కదా సకలు, పావని తన న్యూ లుక్ చూసుకొని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ లుక్ కోరుకుంటున్నారా? అయితే ఇంకెందుకంటే ఆలోచన చేస్తారు, వెంటనే 0402355654 నంబర్కు కాల్ చేయండి. మరి ఇది వాటి సొగసు చూడతర్మ కార్యక్రమం. సఖి ప్రేక్షకులందరికీ మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మరో చక్కని ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్తే. సంక్రాంతి సమయంలో ఆడపిల్లలు చేసే సందడే వేరు. తరాలు మారినా మగువలు వేసే ముగ్గులకు ఆదరణ మాత్రం తగ్గలేదు. తెలుగువారి సంస్కృతికి అచ్చమైన ప్రతిబింబంగా ముగ్గులు నిలుస్తాయి. గొబ్బిళ్లు పెట్టడానికి, ముగ్గులు వేయడానికి స్త్రీలు తెల్లవారుజామునే ఉత్సాహంగా నిద్రలేస్తారు. పసుపు కుంకుమలతో అలంకరించిన గొబ్బెమ్మలను వేసిన ముగ్గు మధ్యలో పెట్టి పూలతో పూజిస్తారు. పరిసరాలు పరిశుభ్రతకు అద్దం పడుతూ పండుగ కలను తెచ్చేవే ముగ్గులు. తెరిచిన గళ్ళు, మూసిన గళ్ళు, పురాణాలు, గ్రహతారలు, కదలికలు ముగ్గుల్లో విశదీకరిస్తూ వేయడం మనకు సాంప్రదాయంగా వస్తుంది. ముగ్గుల్లో చుక్కలను కలిపే సరళ రేఖలు శక్తిదాయకమని నమ్ముతారు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మరి ఈ రోజు సంక్రాంతి స్పెషల్ వంటల సందడి కార్యక్రమాన్ని మరింత కలర్ఫుల్ చేయడానికి మనతో పాటు ఉన్నారు వెరీ స్వీట్ అండ్ వెరీ క్యూట్ నందిని వర్సెస్ నందిని సరదాగా కాసేపు ఫేమ్ అలేఖ్య గారు. అలేఖ్య గారు, మా వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. అలేఖ్య గారు, ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ అండి. అలాగే సఖీ ప్రేక్షకులకు కూడా నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, సో మరి చాలా అందంగా రెడీ అయ్యి వచ్చారు. అలాగే వంటల సందడి కార్యక్రమం అంటేనే సంక్రాంతి పండుగ కాబట్టి చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మా సకులు కూడా, ఏం చూపించబోతున్నారు అలేఖ్య గారు అని చెప్పేసి. మరి ఈ రోజు మా సకుల కోసం మీరు తీసుకొచ్చిన వంటకం ఏంటి? సంక్రాంతి అంటే చాలా స్పెషల్ కదా, సో నేను స్పెషల్ గా కర్బూజా రసగుల్లా చేస్తాను. ఓ మై గాడ్, రసగుల్లా అంటేనే అందరికీ చాలా ఫేవరెట్, కానీ కర్బూజాతో నేను ఎప్పుడు అయితే టేస్ట్ చేయలేదండి. మరి ఈ రోజు టేస్ట్ చేయబోతున్నాను. సకులు ఎంత బాగుందో మీకు చెప్తాను. కానీ అలేఖ్య గారు, మీరు ఇది ఆల్రెడీ ఇంట్లో చేసి అందరికి పెట్టేశారా? ఇంట్లో చేశాను, అందరూ తిన్నారు, ఫుల్ మార్క్స్ పడ్డాయి. అండ్ మీకు కూడా పరిచయం చేయడానికి, ఐ మీన్ మన సఖీ ప్రేక్షకులకు పరిచయం చేయడానికి తీసుకొచ్చాను. ఓకే, నేనైతే అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాను. మరి స్టార్ట్ చేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మనకు కావాల్సిన పదార్థాలు కర్బూజా అండ్ కోవా, మైదా, చక్కెర, ఎలాచీ పౌడర్ అండ్ నెయ్యి. అలేఖ్య గారు, మనం స్టార్ట్ చేద్దామండి. యా, స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, సో ముందైతే స్టవ్ వెలిగించేద్దాము. ఇప్పుడు పాన్ పెట్టేసి ప్యాన్ పెట్టుకోవాలి.
పెట్టుకున్న తర్వాత ఫస్ట్గా మనము కర్బూజా వేసుకోవాలి. దీంట్లో ఆయిల్ వేసుకోక్కర్లేదు, ఇందులో వాటర్ ఉంటుంది కాబట్టి అది కుక్ అయిపోతుంది. ఓకే, సో దానంతటా అది చక్కగా కొంచెం వాటర్ కంటెంట్ అంతా పోయి పేస్ట్ లా అవుతుంది. ఈ కర్బూజాలో వాటర్ ఉంటుంది కదా, సో దీన్ని తిప్పుతూ 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 గుజ్జులా చేసుకోవాలి. అది దగ్గరికి అయిపోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఓకే, ముందుగా మనము ఇది ఉడకాలి కదా, సో మూత వేసేసుకుందాము. ఓకే, మూత పెట్టేయాలా? సో అప్పుడు స్మాష్ అవుతుంది కరెక్ట్గా. ఓకే, నేను యాక్చువల్లీ కొంచెం అంటే వాటర్ ఏమైనా పోసుకోవాల్సి వస్తుందేమో అనుకున్నాను, కానీ మీరు చెప్పినట్టు సూపర్ గా ఉడికిపోయింది. ఇప్పుడు వాట్ ఈస్ నెక్స్ట్? దీంట్లో మనం ఇప్పుడు కోవా వేసుకోవాలి. ఓకే, అందులోనేనా లేదంటే దీంట్లోనే మిక్స్ చేసుకోవాలి. కోవా మిక్స్ వేసుకోవాలి. సరిపోతుందా? సరిపోతుంది. అండ్ మనం ఇంకో ప్యాన్ లో చక్కెర పాకం పట్టుకుందాము ఈ లోపు. ఓకే, షుగర్ ఇస్తారా అలెక్య గారు? సో దాన్ని తిప్పుతూ ఉండండి బాగా. ఓకే, అడుగంటకుండా తిప్పుతూ ఉండండి. అవును, ఇంకాసేపు ఉడకాలండి అది? కొంచెం కోవా వేసాం కదా, పచ్చి స్మెల్ వస్తుంది. అలెక్య గారు, పాకం అయితే రెడీ అవుతుంది కదా, ప్రస్తుతానికి పంచదార అయితే కొంచెం కొంచెంగా కరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మనకి ఇది కూడా ఉడుకుతుంది కాబట్టి మైదా వేసుకుందాము. ఓకే, మైదా కూడా డైరెక్ట్ గా అందులో వేసుకోవాలి? ఇందులోనే వేసుకోవాలి. సో దీనికి ఎంత కావాలో అంతవరకు చూసుకొని వేసుకోవాలి. మైదా వేసాం కదా, సో ఇది గట్టిపడిపోద్ది చూడండి మెల్లిగా. ఇందులో ఉన్న వాటర్ కూడా చూడండి ఎలా గట్టిగా అయిపోయిందో. సో మనం ఒక బౌల్ తీసుకొని దీన్ని చల్లారి పెట్టుకుందాము. అండ్ దానికంటే ముందు పాకంలో ఇలాచి పౌడర్ కంపల్సరీ వేసుకోవాలి. అవును, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎస్, దానికోసమే. ఓకే, బౌల్ ఇవ్వండి. ఇది స్టవ్ ఆఫ్ చేసేవచ్చు, పాకం అయిపోయింది చూసారా? అవునవును. కొంచెం సేపు చల్లారి పెట్టుకోవాలి ఇది. చూస్తున్నారు కదండి, ఈ మిశ్రమం కాస్తంత చల్లారాలి. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. చూస్తున్నారు కదా, కర్బూజా మిశ్రమం అయితే చల్లారిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో అలెక్య గారిని అడిగి తెలుసుకుందాం. అలెక్య గారు, చల్లారిపోయింది, మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? దీన్ని ఉండలుగా చేసుకోవాలి. ఓకే, ఓకే. దానికంటే ముందు నెయ్యిని చేతికి రాసుకోవాలి, ఎందుకంటే అంటుకోకుండా. అండ్ నెయ్యి అంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అవును, కరెక్టే. సో రసగుల్లా రెడీ అయిపోయింది అయితే? పాకంలో వేస్తే రెడీ అయిపోయినట్టే. సో ఇలాగే అన్నీ చేసుకొని పాకంలో వేసేసుకోవాలి. సో మనం దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకే, మామూలుగా అయితే ఇలా డైరెక్ట్ గా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఈవినింగ్ సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందేమో కదా? ఆ టేస్ట్ అలాగా ఉంటుంది, ఈ టేస్ట్. ఓకే, కర్బూజా రసగుల్లా రెడీ అయిపోయినాయి. వీటిని టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పాలి. చూస్తుంటేనే చెప్పేయచ్చు చాలా బాగుంటాయని చెప్పి. అలెక్య గారు, చాలా బాగున్నాయండి. మరి టేస్ట్ చేసి మేము ఈ ఫ్లేవర్ని అలాగే కర్బూజా రసగుల్లాని ఎంజాయ్ చేసే కంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని సక్లు మీరు ఒకసారి చూడండి. కర్బూజా రసగుల్లాకి కావాల్సిన పదార్థాలు: కర్బూజా, కోవా, మైదా, పంచదార, నెయ్యి, యాలకుల పొడి. కర్బూజా రసగుల్లా తయారు చేసుకునే విధానం: ముందుగా కర్బూజా ముక్కలు పాన్ లో వేసుకొని ఉడికించుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత మూత పెట్టి మరి కాసేపు మగ్గనివ్వాలి. ఈలోపు మరో పాన్ లో పంచదార వేసి నీళ్లు పోసుకొని పాకం తయారు చేసుకోవాలి. కర్బూజా మిశ్రమం దగ్గర పడిన తర్వాత అందులో కోవా వేసుకొని తర్వాత అందులో మైదా కూడా వేసి దగ్గర పడేదాకా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. పంచదార పాకంలో యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చల్లారిన కర్బూజా మిశ్రమాన్ని చేతికి నెయ్యి రాసుకొని ఉండలుగా చుట్టుకొని పంచదార పాకంలో వేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే కర్బూజా రసగుల్లా రెడీ.
కర్బూజా రసగుల్లాకి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదండి. ఇప్పుడు నేను అలేఖ్య గారు ఈ కర్బూజా రసగుల్లాని టేస్ట్ చేసి ఎంత బాగున్నాయో మీకు చెప్పేస్తాం. అలేఖ్య గారు మీరు రెడీ అండి? యా, నేను రెడీ. నేనైతే ఎప్పటి నుంచో రెడీ. అలేఖ్య గారు ఫస్ట్ నేనేనా? మీరే. ఎలా ఉంది? నాకైతే మాటలు లేవు. ఈ రోజు వంటల సందడికి సంక్రాంతి సందర్భంగా మీరు వచ్చి ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేశారు. అలాగే బోల్డ్ అన్ని కబుర్లు చెప్పారండి. నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూశారు కదా సకులు, ఈ రోజు మన వంటల సందడి కార్యక్రమంలో అలేఖ్య గారు పరిచయం చేసిన కర్బూజా రసగుల్లాని చాలా బాగుందండి. ఇలాగే మీరు కూడా మీ వంటల్ని మన సఖీ ప్రేక్షకులకి మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్ 040-2055-6540. చూశారు కదా సకులు, ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. మరొకసారి సఖీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మళ్ళీ మరొక అందమైన ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. సంక్రాంతి దేశంలోని పలు రాష్ట్రాల్లో పలు పేర్లతో పిలుచుకున్నా ఇది ముఖ్యంగా రైతుల జీవితానికి, మన గ్రామీణ జీవన వైవిధ్యానికి సంబంధించిన పండుగ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో సంక్రాంతి అని పిలుస్తారు. తమిళనాడులో పొంగల్గాను, మహారాష్ట్ర, గుజరాత్లలో మకర సంక్రాంతిగా, పంజాబ్లో లోహ్రీ పేరిట ఈ పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి సంబరాలను స్వీడన్ వంటి దేశాల్లోనూ చేసుకోవడం విశేషం. సంక్రాంతి అనేక ప్రదేశాల్లో భిన్న పేర్లతో జరుపుకున్న భావం మాత్రం ఒక్కటే. ప్రకృతి ధర్మాలను అర్థం చేసుకుంటూ పాతను మర్చిపోయి కొత్తను జీవితంలోకి ఆహ్వానించాలనే గొప్ప సందేశం ఈ పండుగలో దాగుంది. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. నగా నట్రా కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సఖులు, ఈ రోజు మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా అండి? మధురా నగర్లో ఉంటున్న జ్యువెలరీ డిజైనర్ సత్య గారి దగ్గరికి. మరి ఆవిడ డిజైన్ చేసిన కలెక్షన్ లో మనకి ఈ రోజు ఎటువంటి కలెక్షన్ చూపిస్తారో ఆవిడని అడిగే తెలుసుకుందాం. నమస్కారం సత్య గారు. సంయుక్త, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీకు మన సఖీ ప్రేక్షకులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో మరి ఈ రోజు మీరు డిజైన్ చేసినటువంటి కలెక్షన్ లో ఈ రోజు ఏం చూపించబోతున్నారు మాకు? బుట్టలు చూపిస్తా. డిఫరెంట్ గా బుట్టలు చూపిస్తాను. జుంకాలు ఆల్రెడీ మీరు పెట్టుకున్నారు అండ్ నేను కూడా పెట్టుకున్నాను డిఫరెంట్ గా. ఓకే, సో బుట్టలు చూపిస్తున్నారు. సో ఇప్పుడున్న బాగా ట్రెండ్ నడుస్తుంది కదా, బాగా పెద్ద బుట్టలు అట్లా కొంచెం డిఫరెంట్ గా, కొంచెం ట్రెండీగా అట్లా. అవునవును. సో మెడలో ఏం వేసుకోపోయినా సరే పెద్ద బుట్టలు పెట్టుకున్నా సరిపోతుంది. అవునవును. సో మరి చూపిస్తారా? యా, ఇదేంటంటే చాంద్బాలి కమ్ బుట్ట. అంటే చాంద్బాలి కూడా రన్నింగ్ ట్రెండ్ ఉంది మనకి ఇప్పుడు. సో రెండు కలిపి విత్ అన్కట్స్ అండ్ రూబీస్ చేశాను నేను. పైన చూసారంటే జస్ట్ ఒక సింగిల్ లేయర్ ఒక రూబీ మధ్యలో పెట్టి చుట్టూత అన్కట్స్ ఇచ్చాను ఒక రౌండ్ షేప్ లో. అక్కడి నుంచి మళ్ళీ దీన్ని చాంద్బాలి తోటి కనెక్ట్ చేశాను. చేసి ఆ చాంద్బాలికి ఏంటంటే కొంచెం కింద లోటస్ టైప్ లో 2 sides లీవ్స్ లాగా అట్లా రూబీస్ తోటి ఇచ్చాను. దాని నుంచి ఇంకొంచెం పెద్ద అన్కట్స్. దానికి మళ్ళీ ఏంటంటే ఈ రూబీస్ తోటి మనకి మళ్ళీ సేమ్ మ్యాచ్ అవ్వాలి అనేసి జస్ట్ 2 leaf షేప్స్ లో మళ్ళీ రూబీస్ ఇచ్చాను. ఇచ్చి మళ్ళీ కిందకు వచ్చేసరికి చూస్తే అన్కట్స్ హ్యాంగింగ్స్ ఇచ్చాను. డ్రాప్లెట్స్ జస్ట్ అట్లా ఫిక్సింగ్ కాకుండా ఇది మనకు ఊగుతూ ఉంటుంది మనం వేసుకున్నప్పుడు. సో ఇలా వేసుకున్నప్పుడు నడుస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఊగుతూ ఉంటుంది అనమాట. సో నిజంగా రియల్ గోల్డ్ అంటే వేలకు వేలు లక్షలు పెట్టుకోవడం కన్నా అవి పెట్టుకొని మళ్ళీ బయటకు వెళ్తున్నప్పుడు భయంగా అంటూ ఉంటాం. దానికన్నా ఇది ఎంతో బెటర్ అసలు. వాటిని మనం స్టోర్ చేయలేక ఇట్స్ లైక్ అన్ని. సో మరి ఈ బుట్టలు ఎంత? 5,000 చేంజ్ అట్లా వస్తుంది. 5,000. ఎందుకంటే రూబీస్ అన్కట్స్ ఉన్నాయి కాబట్టి. దాంట్లోనే మనం సెమీ ప్రెషర్స్ కాకుండా నార్మల్లీ స్టోన్స్ అట్లా వాడామనుకోండి మనకి 1,500, 1,800, 2,000 లోపు అట్లా వచ్చేస్తుంది. కానీ ఇది ఏంటంటే మనకు కొంచెం రియల్ గోల్డ్ లుక్ రావడానికి లైఫ్ రావాలి కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో మరి రెండో చూపిస్తారా? చూసారంటే లక్ష్మీదేవిని ఇచ్చాను. లక్ష్మీదేవి ఇచ్చి కొంచెం పెద్దగా, అంటే చిన్నగా కాకుండా, సో దట్ ఏంటంటే మనకి స్టడ్ కూడా కొంచెం పెద్దగా అనిపిస్తేనే ఈ మధ్య కొంచెం పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ పెద్దవాళ్ళకి కావాలి అనుకుంటే బుట్ట సెపరేట్ గా తీసేసి హుక్ కేసి పిల్లలకి
వాళ్ళకి జస్ట్ ఒక పర్ల్ ఇచ్చేసి అలా కూడా చేయొచ్చు మనం దీన్ని. ఓకే. సో మల్టీపర్పస్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. చేసి ఇదేంటంటే పైన ఒక బుట్ట ఇచ్చాను. బుట్టకి స్టార్టింగ్ చూసారంటే జస్ట్ ఒక లీవ్స్ లాగా ఇచ్చాను. దాని చుట్టూతో మళ్ళీ పింక్ రూబీస్ ఇచ్చాము. ఇచ్చి మళ్ళీ కింద నుంచి జస్ట్ ఇట్లా హాఫ్ మూన్ షేప్ లో మళ్ళీ మొత్తం బుట్టకి ఇచ్చాను. ఇచ్చి దాని నుంచి కిందకి రింగ్స్ లాగా ఇచ్చి దానికి మొత్తము పర్ల్స్ ఇచ్చాము, సౌత్ సీ పర్ల్స్ ఇచ్చాము. అండ్ ఇంకోటి ఏంటంటే గమనిస్తున్నాం ఈ గోల్డ్ కొంచెం డిఫరెంట్ గా ఉందండి. యాంటిక్ ఫినిష్ ఉంది. ఓ యాంటిక్ ఫినిష్. యా యాంటిక్ ఫినిష్. ఇంకొకటి కూడా సంయుక్త వెనకాల చూస్తే బాంబే స్క్రూయింగ్ ఇచ్చాము. బాంబే స్క్రూయింగ్ ఇచ్చి దానికి ఏంటంటే మనము సో దట్ ఇది గోల్డ్ లుక్ రావడానికి. అవును. సో ఇంకోటి ఏంటంటే కొంచెం లావు గొట్టాల్లాగా ఉంటే ప్రతి ఒక్కరికి అంతెందుకు నాకే పెద్ద ప్రాబ్లం, నేనే పెట్టుకోలేను. సో అలా చిన్న పిల్లలు కూడా చక్కగా పెట్టుకునేటట్టుగా డిజైన్ చేశారు. సూపర్ అండి. సో మరి దీని రేంజ్ ఇది 3,900 4,000 రేంజ్ లో వచ్చేస్తుంది. చాలా చాలా బాగుందండి. మన నెక్స్ట్ చూపిస్తారా? యా సంయుక్త. నెక్స్ట్ వచ్చేసి చిన్న పీకాక్, అసలు ఒక కంటి దగ్గర జస్ట్ ఒక రూబీ ఇచ్చి దాని నుంచి చిన్న పీకాక్ తీసుకున్నాను. తీసుకుని అంటే స్టడ్ కొంచెం చిన్నగా, కొంతమంది అలా కూడా ప్రిఫర్ చేస్తారు. పిల్లలకి అట్లా ఉన్నప్పుడు చిన్న స్టడ్ పెట్టి బుట్టలు పెద్దగా పెడతారు. సో అట్లాంటి వాళ్ళ కోసం ఇదనమాట. ఇది డల్ ఫినిష్ వచ్చింది. మీరు చూసారంటే పైన బుట్ట మీద అంతా జస్ట్ ఊరికనే ఒక సింపుల్ డిజైన్ లాగా కార్వింగ్ లాగా ఇచ్చి దాని చుట్టూతో మళ్ళీ రూబీస్ ఇచ్చాము. చాలా బాగుందండి. అందులో ఇప్పుడు 2 స్టెప్స్ 3 స్టెప్స్ అంటే ఎప్పుడో చూసాం మనం. ఈ మధ్యకాలంలో ట్రెండ్ అది. చాలా బాగుందండి. మరి దీని రేంజ్ ఎంత ఉంది? 3,800 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది మనకి. ఓకే. సో మన నెక్స్ట్ చూపిస్తారా? యా సంయుక్త. ఇది నెక్స్ట్ వచ్చేసి పైన చూసారంటే ఫ్లవర్ లాగా తీసుకున్నాము. మధ్యలో జస్ట్ ఒక చిన్న బాల్ లాగా ఇచ్చి చుట్టూతో ఫ్లవర్ లాగా తీసుకున్నాం. తీసుకుని చాన్బాలి లాగా హాఫ్ మూన్ షేప్ ని రివర్స్ లో ఇచ్చాము. సో దట్ ఇట్లా పైకి నుండి అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా, సో దట్ దీంతో పాటు ఇది కూడా బ్లెండ్ అవ్వడానికి మన ఏదైతే మనం చేస్తున్నామో సెట్టింగ్ చేస్తున్నామో అది దీనికి కూడా మనకి సెట్ అవ్వడానికి అనమాట. సో దాంట్లో నుంచి మళ్ళీ ఒక బుట్ట ఇచ్చాను. ఆ బుట్ట చూసారంటే ఇదంతా లీవ్స్ ఇచ్చాను. ఫస్ట్ పైన వచ్చేసరికి కొంచెం ప్లెయిన్ ఇచ్చి దాని మీద జస్ట్ ఒక డైమండ్ షేప్స్ ఇచ్చాను. ఇచ్చేసి ఇదంతా లీఫ్ ఇచ్చాను. లీఫ్ ఇచ్చి దాని కిందకి వచ్చేసరికి ట్విస్ట్ చేసి సన్న థ్రెడ్ లాగా ఇచ్చాను ఒక లైన్. దాని తర్వాత బాల్స్ లాగా ఇచ్చాను. చాలా చాలా బాగుంటుంది. అందులో పెద్ద సైజ్ కాబట్టి చక్కగా హెయిర్ లీవ్ చేసుకున్నా సరే ఆ బుట్టలు చక్కగా కనపడతా ఉంటాయి. సో మరి దీని రేంజ్ ఎంత ఉందండి? ఇది 3,500 3,800 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది. వావ్, చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ చూపిస్తారా? యా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది ఏంటంటే ఇప్పటి వరకు మొత్తం ప్లెయిన్ గోల్డ్ అట్లా చూసాం. ఇది ఏంటంటే చిన్నగా కొంచెం ఇండో వెస్టర్న్ కూడా యూజ్ అయ్యేలాగా ప్లాన్ చేశాను. ఇది ఏంటంటే చిన్న ఒక అన్కట్ ఇచ్చాను. ఇచ్చి దాని నుంచి కొంచెం గోల్డ్ మళ్ళీ చుట్టూతో అన్కట్స్ ఇచ్చి ఒక రూబీ ఒక ఎమరల్డ్ ఆల్టర్నేట్ గా మళ్ళీ కిందకి ఇచ్చాను. పైన మొత్తం అన్కట్స్ ఇచ్చాను, కింద మొత్తం ఆల్టర్నేట్ ఇచ్చాను. సో దట్ మల్టీ కలర్ అయ్యేసరికి దేని మీద కన్నా మనకి మ్యాచ్ అవుతుంది అనమాట. అవి చాలా చిన్న బుట్ట ఇచ్చాను. సో దట్ దానిలో నుంచి మొత్తం చైన్స్ హ్యాంగింగ్ ఇచ్చా. చాలా వెరైటీగా ఉందండి. ఫస్ట్ డిఫరెంట్ గా. సో ఇదేంటంటే ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇండో వెస్టర్న్ దేని మీదకైనా చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇందులో మినిమం ఎన్ని చైన్స్ ఉంటాయండి? మాక్సిమం ఈజీగా 20 దాకా ఉంటాయండి. 15-20 చైన్స్ దాకా ఉంటుంది. కానీ చెప్పాలంటే అంత బరువు కూడా లేదు. చాలా లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉంది. అంత బరువు కూడా చైన్స్ కాబట్టి లైట్ చైన్స్ కాబట్టి మనకి వెయిట్ కూడా ఉండదు. సో మరి దీని రేంజ్ ఎంత ఉందండి? ఇది మనకి 2,900 3,000 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది. ఓకే, వావ్, చాలా చాలా బాగుందండి. సో ఈరోజు మీరు పర్టికులర్ గా అన్ని బుట్టలు అంటే జుంకాలు మనం చూసాము, స్టెప్స్ చూసాము, బ్రాడ్, ఇంకా అలానే అన్ని డిజైన్స్ అండ్ రూబీస్ తో, పర్ల్స్ తో, అన్కట్స్ తో మొత్తం ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని ఈరోజు కవర్ చేశారు మొత్తానికి. చాలా చాలా బాగుందండి. మంచి బ్యూటిఫుల్ కలెక్షన్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు మాకు ఇంత మంచి కలెక్షన్ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. సకులు చూసారు కదండి, ఇది నాటి నగా నట్రా. సఖీ ప్రేక్షకులందరికీ మరోసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ధాన్యపు రాసులు ఇంటికి చేరే వేళ అన్నదాతల కళ్లల్లో ఆనందం వెళ్లివిరిసే పండుగే సంక్రాంతి. రైతులు ఏడాది పొడవునా చేసిన కష్టాన్ని మర్చిపోయేలా సంబరాలు చేసుకునే పండుగ ఇది. కానీ పల్లెల్లో పూర్వం కళ కనబడటం లేదు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. వ్యవసాయం సంక్షోభంలో పడింది. రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. అతివృష్టి, అనావృష్టి వల్ల పంట చేతికి అందకపోవడం, ఒకవేళ ప్రకృతి కరుణించినా గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతు జీవితాల్లో కళ తప్పింది.
నిజమైన సంతోషాల సంక్రాంతి మళ్ళీ మన గ్రామాల్లో కనపడాలంటే రైతులు పచ్చగా ఉండాలి. రైతులు పచ్చగా ఉంటేనే అందరూ బాగుంటారు, దేశం బాగుంటుంది. మన సంస్కృతి సాంప్రదాయాలు 10 కాలాల పాటు నిలుస్తాయన్న సత్యాన్ని మనం గమనించాలి. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.